ఒక మంచి సేవ జరిగించినందుకు, పాపాన్ని ఎదిరించినందుకు, ఇది తప్పు అని ఖండించినందుకు యేహోను తలనే నరికించేయటానికి ఇష్టపడ్డాడు హేరోదు. యేహోను నీతిమంతుడు అని బైబిల్ చెబుతుంది. యేహోను పరిశుద్ధుడు అని బైబిల్ చెబుతుంది. యేహోను ప్రవక్త అని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు యేహోను ఎందుకు చంపాలనుకున్నాడు? పాపానికి అడ్డు వస్తున్నాడు కనుక, అడ్డు పడుతున్నాడు కనుక. ఎవరయ్యా నిజమైన దైవజనుడు అంటే, నువ్వు ఎట్టన్న బారా నీ తిప్పలు నువ్వు బట్టి నాకు తెచ్చుకొచ్చి కానుకలు దశం భాగాలు ఇస్తే చాలు, ఆదివారం వచ్చి కూర్చుంటే చాలు అన్నవాడుగా దైవజనుడు. అవసరమైతే నీ వ్యక్తిగత విషయాలను కూడా ఎత్తి చూపగలిగిన వాడు దైవజనుడు. నీ జీవితాన్ని పరలోక రాజ్యానికి చేర్చటానికి, నీ బ్రతుకు నాశనములో నుండి తప్పించబడటానికి మాటికి అడ్డుపడేవాడు దైవజనుడు.